నేను तत्र ब्राह्मणा सम्मर्षिणः
ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రద్ధయా శ్రుతాన్ దుష్టారాన్ సతేనానుతం సతేనానుతం ఇంద్రమహం వనిజం చోదయామి తనైతో పురవేతానో అస్తు నృగన్నరాదింబరి బంధినం మృగం సరీషాస్తు మహ్యం ఏ బంధానో బహవో దేవయానా అంతరాద్యా పృథివీ సంచరంతి ते माविशन्तान् पयासा घृतेन यथा क्रीत्वा धनमाहराणि इच्छमानो घृतेन जोमि हव्यन्तरसेवनाय यावदेशे ब्रह्मण वन्दमान इमान् धियम् शतसेयाय देवी इमामग्ने शरणं मे मृजो नो यमध्वा नमघामदूरम् शृणन्नो अस्तु प्रपनोमि क्रयश्च प्रतिपनः फलिनं मा कृणोतु इदं हव्यं संविधानो दूषेतां शृणन्नो अस्तु चरितमुत्थेदं च येन धनेन प्रपरञ्चरामि धनेन देवाधनमिच्छमानः तन्मे भूयो भवतु माकनीयोग्ने साधक्नो हेधा येन धनेन प्रपदञ्चरामि धनेन देवाधनमिच्छमानः तस्मिन् मयिन्द्र रुचिमादधातु प्रजापतिः सविता सोमो अग्निः उपत्वा नमसा वयं होरे वैश्वानरस्तमः सनः प्रजा स्वावदुगोषु प्राणेषु नागृहे विश्वाहाते सदमिद्भरेमाश्वारेव तिष्ठते जातवेदः राजस्पोषेण समिषावदन्तो मादे अग्ने प्रतिवेशारिषामा ॐ वेदमुनोच्याचार्यो अन्तेवासिनमनुषास्ति सत्यं वद आचार्याय प्रियन्धनमाहृत्य प्रजातन्तं मां व्यवच्छेत्सि प्रमदितव्यं धर्मान्न प्रमदितव्यं कुशलान्न प्रमदितव्यं भूत्येन प्रमदितव्यं स्वाध्याय प्रवचनाभ्यान्न प्रमदितव्यं देवविदृढायाभ्यान्न प्रमदितव्यं मातृदेवो भव देवो भव आचार्य देवो भव पितृदेवो भव यान्यनवद्यानि कर्माणि यानि सेवितव्यानि यानि यान्यस्माकं सुचरितानि यानि त्वया भास्यानि योगितराणि एको चास्मच्छ्रेयागं स ब्राह्मणाः द्वयासनेन प्रस्तसितव्यं श्रद्धया देयम् अश्रद्धया देयम् श्रिया देयम् धिया देयम् धिया देयम् संविदा देयम् अथ यदि ते कर्म विचिकित्सा वा वृत्त विचिकित्सा वास्यात्र ब्राह्मणाः संवर्षिणः युक्ता अयुक्ता धर्मकामास्युः तत्र वर्तेरत्र वर्तेधाख्यातेषु तत्र ब्राह्मणाः
సంహర్షిణః యుక్తా యుక్తా ధర్మకామాస్యుః యథా ते तेषु वर्तेरन् తథా తేషు వర్తేథాః एष आदेशः ఏషముపదేశः एषादेतोपनिषत् ఏతదనుశాసనం एवमुपासितव्यम् ఏవముచేతదుపాస్యం शरणवदतो भुनक्तु स्वामीर्यङ्गरवामहै తస్మినావధీతమస్తు మా విద్విషావహై शान्ति शान्ति शान्तिः अत्तकविषाप्त परपदनान् तवेरद्भावयन्नै माता नृसिंहश्च पिता नृसिंहः भ्राता नृसिंहश्च सखा नृसिंहः विद्या नृसिंहो द्रविडम् नृसिंहस्वामी नृसिंहः सकलम् कृष्णादेव समुत्थितं जगत् అత్యద్భుతంగా అంగరంగ వైభవోపేతంగా నవాన్నిక దీక్షాపూర్వకంగా బ్రహ్మోత్సవములు వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఆ బ్రహ్మోత్సవాలలో పాల్గొని సేవించి దర్శించి తరిస్తూ ఉన్నారు. ఈరోజు 5వ రోజు కార్యక్రమంలో భాగంగా స్వామి సన్నిధిలో ఉదయం ప్రభాత వేళ స్వామికి విశేషమైన మూలమంత్ర హవనమచే యజ్ఞ మంటపంలో విశేష ఆరాధనా కార్యక్రమం నిర్వహించుకొని స్వామివారు కృష్ణ అవతారంలో గోవర్ధన గిరిధారి అయి మన అందరికీ కూడా పురవీధులలో దర్శనమిస్తున్నారు. అసలు నృసింహస్వామియే కొండ మీద అవతరించి ఈ కొండలో మన అందరికీ కూడా దర్శనమిస్తూ మన అందరిని కూడా తరింపజేస్తున్నారు. ఇది కొండనే, గోవర్ధనగిరి కూడా ఒక కొండ. అక్కడ ప్రహ్లాదుని భగవంతుడు స్తంభంలో నుంచి రక్షించినట్టుగా ఇక్కడ గోపబాలకులందరినీ కూడా నేను ఉన్నాను అని గోవర్ధనగిరిని ఎత్తి అందరినీ కూడా కాపాడినటువంటి అవతారం ఈ కృష్ణావతారం. అక్కడ భక్తులు రక్షించాడు. ఈ గోవర్ధనగిరిధారి అయి అందరినీ కూడా రక్షించడం కొరకు వచ్చినటువంటి అవతారమే ఈ యొక్క గోపబాలకులను రక్షించడం కొరకు వచ్చిన అవతారమే ఈ యొక్క గోవర్ధనగిరి ధారి. ఇంద్రుడు విపరీతమైనటువంటి అహంకారంతో ఉండి నేనే ఈ యొక్క లోకానికి మొత్తాన్ని కూడా రక్షకుణ్ణి, నేను వర్షాలు కురిపిస్తేనే పంటలు వండుతాయి, అందరూ కూడా బతుకుతారు అనేటువంటి మిక్కిలి అహంకారంతో ఉండి ఈ యొక్క గోప బృందావనంలో ఉన్నటువంటి గోపబాలకులందరినీ కూడా నా పూజ చేయాలి, నేనే పరమాత్మను, నా పూజ చేస్తేనే మీ అందరికి కూడా వర్షాలు కురిపిస్తాను అనేటువంటి రీతిలో ప్రతి సంవత్సరం కూడా ఈ గోపకులంలో ఉన్నటువంటి బృందావనంలో ఉన్నటువంటి గోపబాలకులందరి చేత అతని పూజలు అందుకోవడం ప్రారంభించాడు. కృష్ణ పరమాత్మ ఇదేంటి, ప్రకృతి భగవత్ స్వరూపం కదా, పరమాత్మను నేనైనప్పుడు ఈ ప్రకృతిలో నేనే భగవత్ స్వరూపాన్ని అయినప్పుడు ప్రకృతిని ఆరాధించాలి, భగవంతుణ్ణి ఆరాధించాలి, ఈ ఇంద్రుణ్ణి ఆరాధించడం ఏంటి, నా ద్వారా వచ్చినటువంటి యొక్క ఈ ఇంద్రాక్షదిక్పాలకులు కానీ దేవతాగణం కానీ నా ద్వారా వచ్చినటువంటి వారే కదా, ఈ ఇంద్రుడు ఏంటి అని చెప్పేసి ఇతని యొక్క గర్వాన్ని భంగపరచాలి అనేటువంటి భావన చేత గోపబాలకులందరినీ కూడా
అరే మన యొక్క బృందావనానికి చుట్టూ పరిక్రమణగా ఉన్నటువంటి గోవర్ధన గిరి, ఇది మనకు చెట్లు, వృక్షాలు, పండ్లు, పాలు ఇలాంటి అన్ని కూడా మనకి ఇస్తున్నాయి. ఈ రోజు మన యొక్క గోవులన్నీ కూడా రక్షింపబడుతున్నాయంటే ఆ గోవర్ధనంలో ఉన్నటువంటి పచ్చిక బయళ్ల ద్వారా మన యొక్క గోకులం అంతా కూడా బాగుపడుతోంది. మీరు పొలాలను దుంకాలి, దాని మీద నీరు వస్తోంది, దాని ద్వారానే గడ్డి మొలుస్తోంది. గోవులన్నీ కూడా చక్కగా పచ్చిక బయళ్ళను మేస్తున్నాయి. ఏంటి మీరు ఇంద్రుని పూజిస్తున్నారు అంటే వారందరూ కూడా మమ్మల్ని ప్రతి సంవత్సరం కూడా ఇంద్ర పూజ చేయమంటున్నారని చెప్పేసి గోపాలకులందరూ చెప్తారు. అప్పుడు నందుల వారి తండ్రి నందుల ద్వారా చెప్పుకొని మనం అందరం కూడా ఈ గోవర్ధనగిరి ఆరాధన చేద్దాం రాండి అని చెప్పేసి అందరినీ తీసుకొని ఈ గోపపాలకులందరినీ కూడా వెంట పెట్టుకుని వెళ్ళి ఆ గోవర్ధనగిరికి ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తారు. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే ప్రకృతిని ఆరాధించాలి. ప్రకృతిలో ఉన్నటువంటి గుట్టను, చెట్టును, పుట్టను అన్నిటిలో కూడా భగవత్ స్వరూపంగా ఉంటుంది. అలాంటి భగవత్ స్వరూపమే ఈ యొక్క గోవర్ధనగిరి అని పరమాత్మ మన అందరికి కూడా చెప్తున్నాడు. అలాంటి గోవర్ధన పర్వతాన్ని స్వయంగా భగవంతుడు దగ్గర ఉండి ఈ రేపంలో ఉన్నటువంటి గోపాలకులను, గోపికల చేత ఆ గోవర్ధనగిరి యొక్క ఆరాధన నిర్వహింపజేస్తాడు పరమాత్మ. అది ఎప్పుడైతే నిర్వహింపజేశాడో ఇంద్రునికి బాగా కోపం వస్తుంది. ఏంటి, నేను వర్షాలు కురిపిస్తేనే కదా వీళ్ళందరూ కూడా బాగుపడేది, వీళ్ళకు వచ్చేటువంటి ధాన్యం కానీ, గడ్డి కానీ, గోవులకు ఆహారం కానీ, వీళ్ళకు వచ్చేటువంటి పాలు కానీ ఇవన్నీ కూడా నా వల్లనే వస్తున్నాయి. వీళ్ళు నన్ను ఆరాధించకుండా ఒక పర్వతాన్ని ఆరాధించడం ఏంటి అని చెప్పేసి అతను అహంకారంగా ఏం చేస్తాడు, కుంభవృష్టిని కురిపిస్తాడు, మేఘాలను ఆదేశిస్తాడు, వెళ్ళి మీరు వర్షాన్ని కురిపించండి అని చెప్తాడు. ఒక వర్షమే కాదు, విపరీతమైన గాలి, రాళ్ల వాన ఇలాంటి అన్ని కూడా కురిపిస్తూ ఉంటాడు. కురిపిస్తూ ఉంటే ప్రళయం వస్తుంది. అప్పుడు ఈ కృష్ణ పరమాత్మ ఏం చేస్తాడయ్యా అంటే తన యొక్క ఎనమ చేతిని ఎత్తి ఆ గోవర్ధన పర్వతాన్ని తన యొక్క బొటన వేలు ద్వారా ఎత్తుతాడు. ఎత్తి మీరందరూ రాండయ్యా, పశుపక్షాలన్నీ కూడా రండి, గోవులన్నీ తీసుకొని రండి, రేపల్లెలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కొండ కింద ఉండండి అని చెప్పేసి అందరినీ పిలుస్తారు. అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళందరూ కూడా తన దగ్గర ఉన్నటువంటి పశుపక్షాలన్నింటిని కూడా తీసుకొని ఆ యొక్క గోవర్ధనగిరి కిందికి వచ్చి వాళ్ళందరూ నిలబెడతారు. పరమాత్మ తన యొక్క ఎనవ చేతి బుటనవేలు ద్వారా ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి 7 రోజులు నిర్విఘాటంగా ఆ యొక్క పర్వతం కింద తన యొక్క బృందానందరినీ కూడా ఉంచుకొని రక్షిస్తూ ఉంటాడు. కుంభవృష్టి ఒక్క గంట కూడా మిగలకుండా ఇంద్రుడు అతి సాహసంగా, భీభత్సంగా, భీకరంగా రాళ్లవాన చేయడంతో కూడా వర్షాన్ని కురిపిస్తుంటాడు. అయినా కృష్ణ పరమాత్మ యొక్క ముఖంలో చిరునవ్వు ఎక్కడ కూడా పోలేదు. గోపబాలకులలో ఎలాంటి భయం కూడా కలగకుండా అతను రక్షిస్తూ వచ్చాడు. అది గోవర్ధనగిరి యొక్క మహాత్యం, భగవంతుని యొక్క మహామహిమ. ఇక్కడ గోవర్ధనం అంటే ఏంటయ్యా అంటే గో అనే శబ్దానికి అనేకమైనటువంటి ప్రతిపదార్థాలు ఉన్నాయి. గో శబ్దానికి వేదాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు, మన యొక్క ఇంద్రియాలు కూడా గో శబ్దానికి నిర్వచమైనటువంటివే. గో అనే శబ్దం అందుగురించే గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం అని చెప్తారు. పశువులు ఎప్పుడు బాగుంటే మనకు పాడి పంటలు కలుగుతాయి, దానివల్ల మనకు సమృద్ధి అయినటువంటి పంటలు కలుగుతాయి. ఒక గోవు ద్వారా మనకు పేడ వస్తుంది, పేడ పవిత్రమైనటువంటిదే, గోమూత్రం పవిత్రమైనటువంటిదే. గోవును కనుక ఉదయం లేవగానే ప్రభాత వేళ దర్శించినట్టయితే సమస్త దేవతను దర్శించినట్టు, గోవు యొక్క పాదాలను కలిగినట్టయితే మనకు సమస్త నదీ జలాలలో స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది, సముద్ర స్నానం చేసిన ఫలితం వస్తుంది, గంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది, గో ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణం చేసినటువంటి ఫలితం వస్తుంది. అలాంటి గో మహత్యం అద్భుతమైనటువంటిది. దాన్ని ఎవరు చూపించారు? సాక్షాత్తు కృష్ణ పరమాత్మనే మనకు గోవర్ధనగిరి పర్వతాన్నెత్తి గోవులను రక్షించండి, భూమిని రక్షించండి, చెట్లను రక్షించండి అని చెప్పినటువంటి అవతారమే సాక్షాత్తు ఆ పరమాత్మ ఇచ్చినటువంటి మనకు అవతారం. అలాగే వర్ధనం అంటే పెంచేటువంటిది, పోషించేటువంటిది. మన శరీరంలోని ఇంద్రియాలన్నీ కూడా ఈ విధంగా ఎప్పుడు దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందుతున్నాయంటే లోపల ఉన్నటువంటి పరమాత్మ
గో సంరక్షకుడైనటువంటి ఆ పరమాత్మ ఉన్నందువలనే ఈ శరీరంలో కాంతి వస్తుంది. అలాంటి కాంతి రావడానికి ఎవరయ్యా అంటే గోవర్ధనుడు. అలాంటి గోవర్ధనుని ఆశ్రయిస్తే మనకు సమస్త పాపాలు నశిస్తాయి అని చెప్పేసి చెప్తున్నాడు. దీనికి అద్భుతమైనటువంటి నారాయణీయం అనేటువంటి స్తోత్రంలో ఒక పద్యం చెప్పారు. ఏమండి, గోవర్ధనం గిరిం అవర్ధయ గిరీంద్ర గోకులాకుల రక్షణ దీక్షితేన సప్తాహ మహతి శీలముఖ కాణిపద్మ ముద్ర నిరాశిత పురందర గర్వవృత్తే అని చెప్తున్నాడు. ఓ గిరీంద్ర, ఓ కృష్ణ, ఓ గో సంరక్షక, నీవు 7 రోజులు నిర్వఘాటంగా భక్తులను రక్షించడం కొరకు ఆ పర్వతాన్ని ఎత్తావే, ఆ కొండను ఎత్తి ఇంద్రుని యొక్క వజ్రాయుధాన్ని తునాతులుగలు చేశావు. అలాగే మనం ఒక గొడుగును కట్టుకోవాలంటేనే మనం ఇబ్బంది పడుతుంటాం. వర్షం పడుతుంటే ఆ గొడుగులో వెళుతుంటే ఏమైతుంది, ఆ గొడుగు మొత్తం కూడా ఇటు పక్కకు అటు పక్కకు వెళుతోంది. అది జాగ్రత్తగా పట్టుకుని మనం జాగ్రత్తగా వెళుతుంటాం. అయినా బీభత్సమైనటువంటి గాలి వచ్చినప్పుడు ఏమైతుంది, ఆ గొడుగు లేచిపోతుంటుంది. చిన్న గొడుగునే మనం పట్టుకోలేకపోతున్నామే. పరమాత్మ సాధ్యం కానటువంటిది సుసాధ్యం చేసి చూపించినటువంటిదే ఈ గోవర్ధనగిరి అవతార లక్ష్యం. 7 రోజులు కాలు కింద పెట్టకుండా ఒకే కాలును పెట్టుకొని 2వ కాలును మరిచి తన యొక్క ఎడమ చేతి ద్వారా బుటనవేలు ద్వారా ఎత్తినటువంటి మహాత్మ్యం ఆ పరమాత్మకే చెందుతుంది, ఇతరుల నుంచి కాదు అని చెప్పేటువంటి విధానం. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా గర్వం పనికిరాదు. ఎంత వాడైనా గర్విస్తే అహంకారం భగవంతుడు ఎప్పుడు కూడా తీసేస్తాడు. ఎప్పుడు కూడా మనం భగవంతుని ఎడల, పెద్దవారి ఎడల తల వంచి నమస్కరిస్తున్నట్టుగానే ఉండాలి. ఎప్పుడు కూడా ఈ తలను పగలకు ఎగిరేస్తే ఆ తలను తీసేసేటుంటాడు. ఆ పరమాత్మ ఎప్పుడు చూస్తుంటాడు. వీటిలో అహంకారం ఉందా, సాత్విక త్యాగం ఉందా, ఇతను ఏంటి అనేటువంటిది ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాడు. భగవంతుని యందు ఎప్పుడు కూడా మనం ఆలయానికి వచ్చినప్పుడు తల వంచే రావాలి. ఈ శిరస్సు నీది తండ్రి, ఈ చేతులు నీ అని చెప్పుకుంటే మనం రావాలి తప్ప ఎప్పుడు కూడా తల ఎత్తి రాకూడదు అనే ఈ యొక్క భగవత్ స్వరూపం, ఈ కృష్ణ పరమాత్మ యొక్క లక్ష్యం. అలాంటి బరువును మోస్తున్నటువంటి స్వామిని గోపబాలకులందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఈ గోవర్ధనగిరి ఘట్టంలో సంకల్ప బలం ఎప్పుడే కానీ మన యొక్క సంకల్పం అనేటువంటిది గట్టిగా ఉంటే అది తప్పకుండా విజయం చేకూరుతుంది. భగవంతుడు ఈ యొక్క యాదవులందరినీ కూడా కాపాడాలి అనేటువంటి సంకల్పాన్ని నిశ్చయించుకొని వచ్చినటువంటి అవతారమే ఈ గోవర్ధనగిరి అవతారం. దశమ స్కందం భాగవతంలో ఒక శ్లోకం చెప్తాడు. తస్మాత్ మచ్చరణం గోష్టం అన్నాదం మత్ పరిగ్రహం గోపాయే స్వాత్మయోగేన సోయం మే వ్రత ఆహిత అని చెప్తున్నాడు. ఎలా భక్తురాలా, కృష్ణుడు ఏమంటున్నాడు చూడండి. గోపబాలకులు గాని గోపికలు గాని అందరూ కూడా నన్నే నమ్ముకున్నారు, వాళ్ళను కాపాడడం నా యొక్క బాధ్యత అని చెప్పాడు. అలాగే ప్రహ్లాదుడు కూడా నృసింహస్వామిని నమ్ముకున్నాడు. ఏమన్నాడు, ఇందుగలడందులేడని సందేహం వరదు చెప్పి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందండే కలడు ఉన్నాడు అన్నాడు. లేడు అని ఎక్కడ కూడా ఆయన ఎప్పుడు కూడా విస్మరించలే. ఎన్ని కష్టాలు వచ్చినా, సముద్రంలో పడవేసిన, పర్వతం మీద పడవేసిన, సర్పము యొక్క విషాన్ని ఇచ్చిన, ఏది చేసినా అరే గొప్పనేటటువంటి స్వామి ఉన్నాడు, నన్ను రక్షిస్తాడు అని చెప్పాడు. అది విశ్వాసం. ఇక్కడ గోపబాలకులు కూడా ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు మమ్మల్ని రక్షించే పరమాత్మ ఇతడే మమ్మల్ని అందరిని రక్షిస్తాడు అని చెప్పేసి నిశ్చయంగా అతని దగ్గర ఉన్నటువంటి నాకు పెద్ద పరమాత్మనే మాకు అండ ఉంది అని ధైర్యంగా కూర్చుని అవతారమే ఆ గోవర్ధనగిరి అవతారం. దీంతో ఎట్లా అంటే మన నరసింహస్వామి వారి దగ్గరికి వస్తున్నాం. ఎక్కడికి వస్తున్నాం? కొండ మీదకి వస్తున్నాం. మనం ఎలా వస్తున్నాం? మెట్లెక్కి వస్తున్నాం. ఆ పైనుంచి వస్తున్నాం. మనకు ఎలక్ట్రిక్ వాహనం ఉన్నా లేకున్నా లైన్లలో వచ్చినా ఏంటి అంటే భగవంతుని యందు ఉండేటువంటి విశ్వాసం. ఆ గర్భగుడిలో ఉన్నటువంటి ఆ స్వామిని దర్శిస్తే చాలు మాకు అన్నీ నశిస్తాయి, మేము అనుకున్నటువంటి కోరికలు అన్నీ నెరవేరుతాయి అనేటువంటిదే ఈ నృసింహస్వామి యొక్క కొండ యొక్క అవతారం. ఈ కొండ కూడా మనకు స్వామి ఏమని చెప్పాడు, నన్ను ఆశ్రయించండి నేను మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను. అలాగే గోవర్ధనగిరిలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు, నన్ను ఆశ్రయించండి మిమ్మల్ని రక్షిస్తానని చెప్పాడు. గుహలోనికి వచ్చి ఆ భగవంతుని దర్శించుకున్నంత మాత్రమే కారు నొప్పులు పోతాయి, ఒళ్ళు నొప్పులు పోతాయి,
ఆనందం కలుగుతుంది. ఆ కనుల ద్వారా చూడగానే స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనే విశ్వాసం. అలాంటి భావనతోనే వేల సంఖ్యలో భక్తులందరూ కూడా విచ్చేసి ఈ గిరిదారి అయినటువంటి నృసింహస్వామిని దర్శిస్తున్నారు. ఆ గోవర్ధనం ఎత్తినటువంటి ఆ కృష్ణ పరమాత్మను కూడా దర్శిస్తున్నారు. అది భక్తి తత్పరతనే, ఇది భక్తి తత్పరతనే. మనకు శేషపాఠుడు గారు ఒక శ్లోకం చెప్పాడు, పద్యం చెప్పాడు. ఏమని? నరసింహ నీ దివ్య నామమంత్రము చేత బలువైన పాపములు పోయవచ్చు అని చెప్పాడు. నరసింహస్వామి నారసింహ అనే ఒక నామస్మరణ చేస్తే చాలు సమస్త పాపములు నశిస్తాయి. నరసింహ నీ దివ్య నామమంత్రము చేత అఖిల సౌభాగ్యములు పొందవచ్చు. ఏ మనస్సులో మనం కోరుకుంటామో, నిన్న మనం కల్పవృక్ష వాహనం చూసాం. కల్పవృక్షం అంటే ఏంటి? మనం కోరిన వెంటనే ఇచ్చేటువంటిదే కల్పవృక్షం. అలాంటి కల్పవృక్షం ఎవరయ్యా అంటే సాక్షాత్తు పరమాత్మనే. అలాంటి పరమాత్మ మనకు అన్నీ కోరగానే ఇస్తాడు. నరసింహ అనే మంత్రం చేస్తే చాలు, దాని ద్వారా దుష్టగ్రహ వ్యాధిగ్రహ ప్రయోగ బాధ నివారణ అన్ని కూడా పోయి శరీరం చక్కని బలవర్ధకమవుతుంది. అలాంటి నామమే. దీనికి కృష్ణ పరమాత్మ కూడా కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః అని చెప్పాడు. గోవర్ధనుడు గోవిందుడు ఒక్కడే. గోవిందుడన్నా గో అనే రక్షణ ఒక్కటే. అలాంటి కృష్ణ అనే నామస్మరణ చేస్తే చాలు ప్రణత క్లేశనాశాయ అన్ని క్లేశములు నశిస్తాయి. మనలో శరీరంలో ఉన్నటువంటి రోగాలన్నీ నశిస్తాయి. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు నశిస్తాయి. అలాంటి గోవర్ధన గిరిధారి దర్శనం మనకు సర్వ సౌభాగ్యప్రదం, సర్వ ఐశ్వర్యప్రదం, సర్వ ఆనందమయమైనటువంటిది ఈ యొక్క గోవర్ధన గిరిధారి యొక్క అవతారం. ఇక్కడ బోధనామాచుడు ఒక అద్భుతమైన శ్లోకం చెప్పాడు. ఏంటి అంటే, బాలుండీతడు కొండ పెద్దది మహాభారంబు సైరింపగా జూలుండే సదమెత్తలేడు మనుజున్ సన్మాన సంయుక్తులే ఏలా చొచ్చదం అబ్రవీధిని దివ్రాలంసేయు మా మీద నీ గోలోకంబున గావవశమే ఈ గోపాల గ్రామానికి. ఆ గోపపాలకులందరూ కూడా చూస్తున్నారట. ఏంది ఈయన చూస్తే గింతంతే ఉన్నాడు, చిన్న పిల్లవాడు, ఇతను ఇంత పెద్ద కొండను ఎత్తగలడా, ఈ కొండను మోయగలడా అని వాళ్ళు భయపడుతున్నారట. భయపడి ఏం చేస్తున్నారట, వీళ్ళల్లో ఈ గోవులను తోలడానికి కట్టెలుంటాయి, ఆ కర్రలను కూడా వీళ్ళందరూ దానికి పెడుతున్నారు. పెట్టేసి ఆ కర్రల ద్వారా ఆ యొక్క గోవర్ధనగిరిని ఎత్తుతున్నట్టుగా భావిస్తున్నారు. ఓ కృష్ణుడు మాకంటే చిన్నవాడు కదా, ఈ చిన్నవాడు ఆ గోవర్ధనగిరి ఎత్తుతాడో మన మీద పడేస్తాడో అనేటువంటి భయంతో ఈ చిన్న పిల్లవాడిని మనం కూడా కాపాడాలి అనేటువంటి భావన చేత వాళ్ళ యొక్క ఆనందం కొరకు ఆ యొక్క కర్రలన్నింటిని కూడా ఆ గోవర్ధనగిరికి పెట్టేసి మేము కూడా నీకు సపోర్ట్ చేస్తున్నాం, రక్షణ చేస్తున్నాం అని ఈ గోపపాలకులందరూ కూడా ఆ యొక్క కర్రలనన్నీ కూడా ఎత్తి చూపిస్తున్నారట. భగవంతుడు పిల్లలు సంతోషపడితే భగవంతుడు కూడా సంతోషపడతారు. వాళ్ళ ఆనందం వారిది, మీరు కూడా పెట్టండి చూద్దామని చెప్పేసి భగవంతుడు కూడా వాళ్ళని చూసి ఆనందిస్తున్నాడట. భగవంతుడు ఎప్పుడు కూడా ఒక తల్లికి పిల్లవాని యందు ఎలా ప్రేమ ఉంటుందో భగవంతుని కూడా భక్తుని యందు అలాంటి ప్రేమ ఉంటుంది. ఇతను నావాడే కదా, ఇతను నేను రక్షించాలి అనేటువంటి భావన ఉంటుంది. గోపబాలకులందరినీ కూడా ఆ విధంగా రక్షిస్తున్నటువంటి అవతారమే ఈ గోవర్ధనగిరి అవతారము. కొండను ఎత్తినప్పుడు ఎడమ చేయి చిటికన వేలు ఎందుకు పెట్టాలి అంటే పరమాత్మ ఇది బలహీనమైనటువంటిది అనేటువంటి భావన కాదు. నా భక్తులను రక్షించడానికి నేను ఎంత సాహసమైనా చేస్తాను, నా భక్తులను కాపాడడమే నా యొక్క లక్ష్యము అని చెప్పేసి చెప్తున్నాడు. ఎంది ముకుందమాలలో కులశేఖర ఆళ్వార్లు ఒక శ్లోకం చెప్తాడు. నాహం వందే తవ చరణయో ద్వంద్వమద్వంద్వహేతో కుంభీపాకం గురుమహే నందకే నారకన్నాపనేతుం రమ్యా రామా మృదునుత నందనే నాభిరంతుం భావే భావే హృదయ భవనే భావయేయం భవంతం అని చెప్పేసి కులశేఖర ఆళ్వార్లు చెప్తారు. కులశేఖర ఆళ్వార్లు అత్యద్భుతమైనటువంటి భగవన్ నిష్ట కలిగినటువంటి వారు. భగవంతుని యొక్క గుణగణాలను అద్భుతంగా వర్ణించాడు. ఈ శరీరం వృద్ధాప్యం వచ్చినాక ఏ విధంగా ఉంటుంది, ఏం చేయలేమనేటువంటిది ఈ ముకుందమాల స్తోత్రాలలో చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి ఆచార్యుడు కులశేఖర ఆళ్వార్లు. ఎలా అంటే ఈ శరీరము వెళుతుంది, వెళ్ళిన తర్వాత ఎంత నరకాన్ని అనుభవిస్తుందో తండ్రి, అలాంటి
ఈ శరీరాన్ని నీవిచ్చిందే కాబట్టి నీ దగ్గరికే తీసుకొని వెళ్ళడం కొరకే నేను నా జీవిత లక్ష్యం. ఈ యొక్క శరీరం మొత్తం కూడా నీదే, నీకు అర్పించడం కొరకే ఈ శరీరం ఉంది, నీ కొరకే తీసుకొచ్చుకున్నావు, నీ కొరకే వచ్చింది ఈ శరీరం అని చెప్పడమే దీని యొక్క లక్ష్యం. స్వర్గంలో మాకు ఏ సుఖాలు అవసరం లేదు, నరకము అవసరం లేదు, నీ యొక్క చరణాలు కాదయ్యా తండ్రి అని చెప్పడమే ఆ యొక్క లక్ష్యం. అలాంటి అద్భుతమైన శ్లోకాన్ని ఇష్ట పరమాత్మను స్మరిస్తూ చెప్పినటువంటి కులశేఖర ఆళ్వార్లు మనందరికీ కూడా ఆదర్శవంతుడు, ఆచార్య స్వరూపుడు. అలాంటి గోవిందం గోపికాకాంతం గోకులోల్లాసకారకం గోవర్ధనోత్తర తీర గోవిందాయ నమో నమః. అలాంటి గోవర్ధనగిరి ధరించినటువంటి ఆ పరమాత్మను మనం దర్శిస్తే మనకు అంత కూడా ఆనందమయం కలుగుతుంది. అలాంటి కృష్ణ పరమాత్మను మనం స్మరిస్తూ అందరం కూడా మనందరిని రక్షించుగాక అని ప్రార్థిస్తూ స్వస్తి సమస్తన్మంగళాని భవంతు. మీద అవతారం పెట్టిద్దాం, సేవ ఏం ఇబ్బంది ఏం లేదు. అన్న ఎంత పెట్టాను చేతులు
రైట్. పరిక్రమణగా ఉన్నటువంటి గోవర్ధన గిరి ఇది మనకు చెట్లు, వృక్షాలు, పండ్లు, పాలు ఇలాంటి అన్ని కూడా మనకు ఇస్తున్నాయి. ఈ రోజు మన యొక్క గోవులన్నీ కూడా రక్షింపబడుతున్నాయంటే ఆ గోవర్ధనంలో ఉన్నటువంటి పచ్చిక బయళ్ళ ద్వారా మన యొక్క గోకుల అంతా కూడా బాగుపడుతోంది. మీరు పొలాలను దున్నుతారు, దాని మీద నీరు వస్తుంది, దాని ద్వారానే గడ్డి మలుస్తుంది. గోవులన్నీ కూడా చక్కగా పచ్చిక బయళ్ళను వేస్తున్నాయి. ఏంటి మీరు ఇంద్రుని పూజిస్తున్నారు అంటే వారందరూ కూడా మమ్మల్ని ప్రతి సంవత్సరం కూడా ఇంద్రపూజ చేయమంటున్నారని చెప్పేసి గోపాలకులు అందరూ చెప్తారు. అప్పుడు నందుల వారు తండ్రి నందుల ద్వారా చెప్పుకొని మనం అందరం కూడా ఈ గోవర్ధనగిరి ఆరాధన చేద్దాం రాండి అని చెప్పేసి అందరినీ తీసుకొని ఈ గోపపాలకులందరినీ కూడా వెంట పెట్టుకుని వెళ్ళి ఆ గోవర్ధనగిరికి ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తారు. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటయ్యా అంటే ముఖ్యంగా ప్రకృతిని ఆరాధించాలి. ప్రకృతిలో ఉన్నటువంటి గుట్టను, చెట్టును, పుట్టను అన్నిటిలో కూడా భగవత్ స్వరూపంగా ఉంటుంది. అలాంటి భగవత్ స్వరూపమే ఈ యొక్క గోవర్ధనగిరి అని పరమాత్మ మన అందరికి కూడా చెప్తున్నాడు. అలాంటి గోవర్ధన పర్వతాన్ని స్వయంగా భగవంతుడి దగ్గర ఉండి ఈ రేపంలో ఉన్నటువంటి గోపాలకులను, గోపికల చేత ఆ గోవర్ధనగిరి యొక్క ఆరాధనను నిర్వహింపజేస్తాడు పరమాత్మ. అది ఎప్పుడైతే నిర్వహింపచేశాడో ఇంద్రుడికి బాగా కోపం వస్తుంది. ఏంటి, నేను వర్షాలు కురిపిస్తేనే కదా వీళ్ళందరూ కూడా బాగుపడేది, వీళ్ళకు వచ్చేటువంటి ధాన్యం కానీ, గడ్డి కానీ, గోవులకు ఆహారం కానీ, వీళ్ళకు వచ్చేటువంటి పాలు కానీ ఇవన్నీ కూడా నా వల్లనే వస్తున్నాయి. వీళ్ళు నన్ను ఆరాధించకుండా ఒక పర్వతాన్ని ఆరాధించడం ఏంటి అని చెప్పేసి అతను అహంకారంగా ఏం చేస్తాడో కుంభవృష్టిని కురిపిస్తాడు. మేఘాలను ఆదేశిస్తాడు, వెళ్ళి మీరు వర్షాన్ని కురిపించండి అని చెప్తాడు. ఒక వర్షమే కాదు, విపరీతమైన గాలి, రాళ్ల వాన ఇలాంటి అన్ని కూడా కురిపిస్తూ ఉంటారు. కురిపిస్తూ ఉంటే ప్రళయం వస్తుంది. అప్పుడు ఈ కృష్ణ పరమాత్మ ఏం చేస్తాడయ్యా అంటే తన యొక్క ఎడమ చేతిని ఎత్తి ఆ గోవర్ధన పర్వతాన్ని తన యొక్క బొటన వేలు ద్వారా ఎత్తుతాడు. ఎత్తి మీరందరూ రాండయ్యా, పశుపక్షాలన్నీ కూడా రండి, గోవులన్నీ తీసుకొని రండి, రేపల్లలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కొండ కింద ఉండండి అని చెప్పేసి అందరినీ పిలుస్తారు. అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళందరూ కూడా తన దగ్గర ఉన్న పశుపక్షాలన్నింటినీ కూడా తీసుకొని ఆ యొక్క గోవర్ధనగిరి కిందికి వచ్చి వాళ్ళందరూ నిలబెడతారు. పరమాత్మ తన యొక్క ఎడమ చేతి బొటన వేలు ద్వారా ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి 7 రోజులు నిర్విఘాటంగా ఆ యొక్క పర్వతం కింద తన యొక్క బృందానందరినీ కూడా ఉంచుకొని రక్షిస్తూ ఉంటాడు. కుంభవృష్టి ఒక్క గంట కూడా మిగలకుండా ఇంద్రుడు అతి సాహసంగా, భీభత్సంగా, భీకరంగా రాళ్లవాన చేతులతో కూడా వర్షాన్ని కురిపిస్తుంటాడు. అయినా కృష్ణ పరమాత్మ యొక్క ముఖంలో చిరునవ్వు ఎక్కడ కూడా పోలేదు. గోపబాలకులలో ఎలాంటి భయం కూడా కలగకుండా అతను రక్షిస్తూ వచ్చాడు. అది గోవర్ధనగిరి యొక్క మహాత్మ్యం, భగవంతుని యొక్క మహామహిమ. గంట పండగ
మరదళ్ళు అని అన్నాను.
మయూరం కూడా ఉంది.
లక్ష్మీ నరసింహస్వామి గోవింద భలే వేసింది అమ్మాయి వాళ్ళు కూడా గట్టిగా వచ్చిన వేళ్ళు పాలు బాగుంది ప్రాక్టీస్ नित्य वैभवशालिने
ఆ పరమాత్మ నృసింహునిగా అవతారంగా వచ్చినటువంటి సింహరాజం అది. అలాంటి సింహరాజాన్ని మన వేదం స్మరిస్తూ ఉంటుంది. ఎలా అంటే మృగోన భీమ కుచరో గిరిష్టాహ, ఎట్లా అంటే కూర్చొని చూస్తుంటే ఆ కళ్ళలోంచి తేజస్సు ఉట్టి పడుతుందట. ఆ యొక్క కింద ఉన్నటువంటి సింహవదనం ధ్యాయే, ప్రసన్న వదనంగా ఉంటూ మనందరికి కూడా దర్శనమిస్తూ ఉంటుంది. మనం ఒక్కసారి ఆ నృసింహ నామస్మరణ చేస్తే చాలు ఆ సింహం తల వంచుతుంది, స్వామి తల ఎత్తి మనకి చూస్తూ ఉంటాడు. అలాంటి స్వరూపము ఈ నృసింహావతారి స్వరూపం. ఎలా అంటే తల్లి సింహం ఏం చేస్తుంది అంటే పిల్లలను తన నోటితో కరుచుకొని వెళుతుంది, వెళ్ళి ఒక రక్షణ చేస్తుంది. నోటితో తీసుకొని వెళుతున్నప్పుడు ఏ మాత్రం పంటితో గాయం కాకుండా ఆ విధంగా పట్టుకొని వెళుతున్నటువంటిదే ఆ సింహం. కానీ ఒక లేడిని కానీ ఇతర జంతువును వేటాడాలనుకున్నప్పుడు అదే నోటితోనే చీల్చి చెండాడి దాని రక్తం తాగుతుంది. ఆ స్వామి కూడా మనమందరం అతనికి పిల్లల్లాంటి వాళ్ళం. మనని ఎక్కడ రక్షించాలి, ఏ విధంగా తీసుకొని వెళ్ళాలి, ఏ విధంగా మనను కాపాడుకోవాలి, ఆ తల్లి సింహంలాగా మనందరినీ కూడా జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు.